గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లి రైతులను సందర్శించారు జగన్. వారితో మాట్లాడించారు. మిర్చి ధరలు తగ్గడంతో రైతులు లబోదిబమంటున్నారు, తల్లు పట్టుకున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంలో గుంటూరులో ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినా కూడా వినకుండా జగన్ అక్కడికి వెళ్లారు కాబట్టి తనపైన కేసు నమోదు చేస్తున్నామని కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పైన జగన్ స్పందించారు. ఇప్పుడే మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్ కి ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా, కానీ నేను మిర్చి రైతుల కోసం వెళ్తే కేసు పెడతారా? మీ కేసులకు భయపడేదే లేదు, ప్రజా పోరాటాలు ఆపేదే లేదు, ఎన్ని కేసులైనా పెట్టుకో, ప్రజల కోసం నిలబడతానంటూ జగన్ ట్వీట్ చేశారు. మిర్చి రైతుల విషయంలో మేము స్పందించేంత వరకు కూడా మీలో కదలిక రాలేదు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్ళి మిర్చి రైతుల కోసం వెళ్తున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారని చెప్పి జగన్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఏం సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఎందుకు? నాఫెడ్ ఏ రాష్ట్రంలోనూ మిర్చి కొనుగోలు చేయడం లేదని తెలుసు కదా అంటూ కూడా ఇందులో మెన్షన్ చేస్తారు. ఆయన మీరు ట్వీట్ చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది. సో ఆయన 5 ఏళ్ల కిందట మిర్చి ధరలు ఎలా ఉన్నాయి, మా ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక ఎలా అయినా కూడా చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. చాలా పెద్ద ట్వీట్ రాసుకొచ్చారు జగన్. సో అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, మీరు మ్యూజికల్ నైట్ పెడితే తప్పు కాలేదు, అడ్డం రాలేదు ఎన్నికల కోడ్, కానీ నేను రైతులను కలవడానికి వెళ్తే ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందా? నా పైన ఎన్ని కేసులు పెట్టినా ప్రజా పోరాటాలు ఆగవు, అణచివేయలేరంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ట్వీట్ సంబంధించి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎస్, మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఏంటి ఈ ట్వీట్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్కి లేఖ రాశారు. మిర్చి ధరలు పెరుగుదలకు సంబంధించి గతంలో ఏ మాదిరిగా ఉన్నాయి, ప్రజెంట్ ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటూ కూడా రాసుకొచ్చారు ఆయన. సో ఇప్పుడు జగన్ ట్వీట్ పైన ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఈ ట్వీట్ పైన టీడీపీ రియాక్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం ఈ లేఖ అంటే ఎక్స్ ద్వారా వైసీపీ అధినేత జగన్ పెట్టినటువంటి ఈ పోస్ట్ ద్వారా టీడీపీ నేతలు అయితే ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. కానీ కొన్ని కీలక అంశాలను అయితే జగన్ ప్రస్తావించారు. నిన్న అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి అసలు ఓవరాల్ గా మిర్చి రైతుల సంబంధించిన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారంటూ ఆయన సుదీర్ఘంగా 19 పాయింట్లతో కూడినటువంటి పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా అన్నదాతలకు సంబంధించి అంటే గత ప్రభుత్వం హయాంలో ఎలా రైతులను ఆదుకున్నాం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు వస్తే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారంటూ ఆయన 19 పాయింట్లను మెన్షన్ చేశారు. గతంలో అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు మిర్చి ధర హైయెస్ట్ అంటే 21 నుంచి 27,000 పెరిగింది. కానీ ఇప్పుడు కూటమి పాలనలో 8,000 నుంచి 11,000 మాత్రమే పడిపోయిందని కామెంట్ చేశారు. పంట బాగుంటే ఎకరాకు సగటు 20 క్వింటాల్ దిగుబడి వస్తుందని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం ఈ జిల్లాలందరి పరిస్థితి అధ్వానంగా తయారైందంటూ జగన్ అయితే తన పోస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. రైతులు ఎప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన జగన్ తన పోస్ట్ లో మెన్షన్ చేశారు. అంతేకాదు వైసీపీ హయాంలో రైతుకు పెట్టుబడి సాయంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా విత్తనాలు, ఆర్బీకేల ద్వారా అన్ని వసతులు కల్పించే రైతులు ఎక్కడా కష్టపడకుండా ఇబ్బందులు లేకుండా చూసుకున్నా. కానీ కూటమి ప్రభుత్వం రైతుల్ని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, అనేక రకాల ఇబ్బంది పెడుతున్నట్టు జగన్ చెప్పుకుంటూ వచ్చారు. తనకు మీద పెట్టినటువంటి కేసు మీద కూడా జగన్ రియాక్ట్ అయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బంది లేదు, తను రైతుల తరపున పోరాడతాను, రైతులకు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ నేతలు దీనిపైన స్పందించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రేపు దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు అంటే వైసీపీ జగన్ తన అంటే మిర్చి యార్డు పర్యటన షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చింది. అప్పుడు చంద్రబాబు స్పందించారంటూ జగన్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే జగన్ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ నుంచి కౌంటర్స్ అయితే ఇంకా రాలేదని చెప్పాలి. అయితే మిర్చి పంటకు సంబంధించిన వ్యవహారంలో నిన్న ఆయన మిర్చి అక్కడ వ్యాధి పరిస్థితి సందర్భంగా చాలా మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆ అంశాలను కూడా జగన్ తన లేఖలో ప్రస్తావించారు. రైతుల మనోవేదన దగ్గర నుండి చూసాను కూడా చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం ఉండండి, నేను అసలు జగన్ గుంటూరుకు వెళ్ళిపోయి అక్కడ మిర్చి యార్డ్లో రైతులను కలిసిన తర్వాత ఏం మాట్లాడారైనా ఒకసారి మనం వినే ప్రయత్నించిద్దాం. ఆ తర్వాత మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తాను. నేను పెసరు కానీ, టమాటో కానీ, పత్తి కానీ, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయబట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి.
ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతు మీద ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస రాలేదు. ప్రతి రైతు కూడా 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు జరిగినది. రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దళారులకు ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైసలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా స్విచ్చిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయల బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాణ్యమైనది మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యమైనది ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పీఎం కిసాన్ ఖాతా 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈరోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈరోజు రైతాంగం కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం. రైట్, ఇది జగన్ మాట్లాడిన మాటలు. మిర్చి యార్డ్లో రైతులను సందర్శించిన తర్వాత ప్రభుత్వం కావాలనే రైతుల్ని ఆదుకోకుండా వదిలేస్తోంది, గాలిని వదిలేస్తోంది, ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చలేదు ప్రభుత్వం అంటే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల తరఫున నేను పోరాడతానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఎస్ రాజేష్, చూసామనే మాటలు కూడా చూసాం. ఇప్పుడు ట్వీట్ ముఖ్యంగా అటు రైతులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూనే తనపై కేసులు వేసినా ఏం చేసినా నేను ప్రజా పోరాటాన్ని ఆపలేంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. అది ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే అసలు సెంట్రల్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మిర్చి ధర కొనుగోలుకు సంబంధించిన మిర్చి ధరకు సంబంధించి ఏ ఒక్క లింకింగ్ కూడా లేదు. కానీ కావాలనే కాలయాపనం చేయడం కోసమే రాశారు. ఎన్ఎఫ్డిసి కొనడం లేదని చెప్పి మీకు తెలుసు కదా, అయినా కూడా ఎందుకు రాశారని మెన్షన్ చేస్తూనే ఆయన కేవలం కలరింగ్ ఇస్తున్నారు. ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబుని కలరింగ్ ఇస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వెళ్ళిన ఆయన
చంద్రబాబు అక్కడికి వెళ్ళి కలరింగ్ ఇస్తున్నారు, రైతుల కోసం వెళ్ళినట్టుగా అని చెప్తున్నారు. సో ఈ విషయం పైన ఎలా చూడాలి? అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కొనుగోలు చేయకోకుండా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి నాఫెడ్ ద్వారా మిర్చిని ఎప్పుడైనా కొనుగోలు చేసిందంటూ జగన్ ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా మిర్చి రైతుల అంశాన్ని కేవలం కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు తప్పించి మార్కెట్ ద్వారా ఇక్కడ కనీస మద్దతు ధర కల్పించి ఇక్కడ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు చెప్పట్లేదు? గతంలో ఈ మిర్చితో పాటు చాలా ఉద్యానవన పంటలకి వాణిజ్య పంటలకి కనీస మద్దతు ధర ఎంఎస్పీ మేము ప్రకటించామని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. నిన్న మిర్చి యార్డ్ పర్యటన సందర్భం వెళ్ళిన తన మీద ఏమనగా తనను పెట్టి కేసు నమోదు చేశారు. మరి ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగినటువంటి మ్యూజికల్ నైట్ కి ఎన్నికల కోడ్ అడ్డు రాలేదంటూ ఆయన ప్రశ్నించారు. మిర్చి రైతులను కలుసుకుంటూ ఎన్నికల కోడ్ వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమం అంటే నిన్న మిర్చి యార్డ్ పర్యటన సందర్భంగా వైసీపీ ఎక్కడ కూడా కృష్ణా గుంటూరు సంబంధించి కానీ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఎన్నికల్లో పోటీ చేయమని ఓటేసే వారిని కూడా ఓటు వేయమని మేము అడగలేదు. కేవలం రైతులు పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారంటూ ఆయన మండిపడిన పరిస్థితి. మరోవైపు చాలా స్పష్టంగా ఒక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. కేసులకు భయపడేది, ప్రజా పోరాటాలు ఆపేది లేదని చెప్పారు. రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని అంటూ ఆయన చెప్పుకోవచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల ఆదుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కొంత నిన్న జరిగినటువంటి ఆ రైతులకు సంబంధించిన ఇష్యూ కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవడం, రెండోది అక్కడ కొంత మాట్లాడలేకపోవడం. ఇప్పుడు తాజాగా దాదాపు 19 పాయింట్లతో ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్ రాసిన ఈ లేఖ ద్వారా రైతుల్లో కొంత చైతన్యం తీసుకురావాలని ప్రయత్నం అయితే జగన్ చేస్తారు. మరి చూడాలి ఇటు కూటమి ప్రభుత్వం ఇప్పుడు జగన్ రాసిన లేఖ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. రెండోది కేసుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రెండోది కూటమి ప్రభుత్వం అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మ్యూజికల్ నైట్ కి ఎన్నికల కోర్టు అడ్డు రాలేదంటూ ఆయన ప్రశ్నించిన నేపథ్యంలో దీని మీద కూటమి నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం జగన్ ట్వీట్ చేసిన ట్వీట్, నాఫెడ్ ఏ రాష్ట్రంలోనూ కూడా మిర్చి కొనుగోలు చేయడం లేదు, కావాలనే కలరింగ్ ఇస్తున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. అయినా కూడా ఇక్కడ మేము వచ్చి గుంటూరులోని మిర్చి రైతులు కలిసి వారితో అభిప్రాయాలు తీసుకొని వారి సమస్యలు లేవనెత్తాం కాబట్టి మీలో కొంత కదలిక వచ్చింది, లేదంటే పట్టించుకునేవారే కాదు. కనీసం ఈ రైతులు పట్టించుకునే ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం అని కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఏదేమైనా ప్రజా పోరాటాన్ని ఆపలేరు, ఏం చేసినా ఆపలేరు, మా పైన కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ఆపలేమంటూ జగన్ చెప్పుకొచ్చారు. సో జగన్ మాట్లాడిన మాటలు, జగన్ ట్వీట్ చూశారు. సో నిజంగానే రైతుల పక్షాన జగన్ పోరాడుతున్నారా, లేదంటే కేవలం అవకాశం దొరికింది కానీ రాజకీయాలు చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మరి మరోవైపుగా ప్రభుత్వం కూడా నిజంగానే రైతుల సమస్యను పట్టించుకోకుండా జగన్ ఆరోపిస్తున్న ప్రకారంగా కాలయాపన చేస్తోందా, కలరింగ్ ఇస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.